ఆలయంలో దైవాన్ని దర్శించుకోవటానికి వెళ్ళేటప్పుడు కాళ్ళు కడుక్కోవాలని, దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత కాళ్ళు కడుక్కోకూడదని చెప్తారు. ఎందుకని? అలా ఏమీ లేదమ్మా. కొన్ని కొన్ని దైవక్షేత్రాలను దర్శనం చేసుకునే సమయంలో దుమ్ము పాదములతో ధూళితో అలాగే వెళ్ళి దర్శనం చేసుకోవాలి అని కూడా చెబుతూ ఉంటారు. శ్రీశైలంలో శివ దర్శనం చేసే సమయంలో ఎలా నడుచుకుంటూ వచ్చామో అలాగే వెళ్ళిపోవాలి, దర్శనం చేసుకోవాలి. పాదధూళి అనే అంశం ఒకటి ఇక్కడ మనం చర్చించుకునే అంశం అవుతుంది. మహనీయులను దర్శనం చేసుకునే సమయంలో వారి పాదధూళిని శిరస్సును మనం స్వీకరిస్తాం. దేవతా దర్శనం చేసే సమయంలో పాదములను శుభ్రంగా కడిగి ఆలయంలోనికి ప్రవేశించి దేవతా దర్శనం చేస్తాం. స్వయం వ్యక్తమైనటువంటి దివ్యక్షేత్రాలలో అంటే దైవం అక్కడ స్వయంగా వెలిసింది. రామేశ్వరం, కాళహస్తి, శ్రీశైలం, 12 జ్యోతిర్లింగాలు, 18 శక్తిపీఠాలు, పంచ ఆరామ క్షేత్రాలు, ఇలా దివ్యధామాలలో ఎలా మనం ఉన్నామో అలాగే వెళ్ళి స్నానం చేయకుండా కూడా ఎలా వచ్చామో అలా స్వామి నీవే తప్ప ఇతఃపరం పెరగను అన్నట్లుగా నిజ రూప ఆ దర్శనాన్ని చేసే నిమిత్తమే పరిగెత్తుకు వెళ్ళాలి, దర్శనం చేసుకోవాలి, దోషం లేదు. మానవ నిర్మితమైన ఆలయాలలో దైవ దర్శనం చేసుకునే సమయంలో మట్టుకు పాద ప్రక్షాళన చేసుకోవాలి. అయితే దైవ దర్శనం చేసిన అనంతరం తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత పాదములను కడుగుకొనరాదు. ఇది ఎప్పుడూ మర్చిపోకూడదు. దైవ దర్శనం చేసిన తర్వాత ఇంటికి వచ్చి మళ్ళీ కాళ్ళు కడుక్కుంటే శుభ్రత పొందినట్లు అవుతుంది. కాళ్ళు కడుక్కొని పుణ్యదేహంతో పుణ్యమైన మనస్సుతో దైవాన్ని మనం చూసాం అనుకుంటే రెండవ అర్థం కూడా ఉందండి. ఆ దైవం కూడా మనల్ని చూసింది. దైవ దృక్కులు కూడా ఈ దేహం పైన ప్రసరింపబడి ఉన్నాయి, ప్రసరితమయ్యాయి. దేవుని చల్లని కరుణార్ద్ర దృక్కులు మనపైన పడిన కారణం చేత ఈ దేహం పవిత్రమై ఉన్నది. మళ్ళీ కాళ్ళు కడుక్కోవడంలో తప్పు కదా. కనుక సౌందర్య లహరి అందులో కొన్ని శ్లోకాలను మనం ధ్యానం చేసుకుంటే ఈ అంశం కూడా మనకు దృష్టికి వస్తుంది. అమ్మా, నీ చూపు పడిన కారణం చేత నేను దివ్యమైన స్నానం చేసిన వాడిగా మారి ఉన్నాను. కనుక నీ దర్శనం నాకు ఆనందదాయకం. మళ్ళీ దైవ దర్శనం చేసిన తర్వాత దేహాన్ని శుభ్రపరుచుకునే నిమిత్తమై పాద ప్రక్షాళన చేసుకోకూడదు. ఒకసారి చేస్తే చాలు ఆరంభంలో. ఇది గుర్తుపెట్టుకుందాం.